అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఆదివారం పవిత్రమైన రోజు. ఈ రోజున ఆదిత్య హృదయం పఠించడం వల్ల సకల కార్యాసిద్ధి, మనశ్శాంతి మరియు ధైర్యం లభిస్తాయి. సూర్యభగవానుడి కరుణ కోసం భక్తితో ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః అని జపించడం ఎంతో శ్రేయస్కరం. ఈరోజు వీడియోలో మిథున రాశి వారికి 2026 ఫిబ్రవరి 22 ఆదివారం, 23 సోమవారం, 24 మంగళవారం, 25 బుధవారం రోజుల రాశి ఫలితాలను విశదంగా తెలుసుకుందాం. ప్రియమైన ప్రేక్షకులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరింత మంచి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక సమాచారం అందించడానికి ప్రేరణ అవుతుంది. మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పక రాయండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ మీకోసం, మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండేందుకు. కాబట్టి తప్పక వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతే మా బలం. మిథున రాశివారికి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఆత్మపరిశీలన ధోరణి కనిపించవచ్చు. బాహ్యంగా ఎలాంటి పెద్ద మార్పులు లేకపోయినా లోపల ఒక ప్రశాంతత కోసం తపన పెరుగుతుంది. ఇది సాధారణ భావోద్వేగం కాదు. గ్రహస్థితుల ప్రభావం వల్ల మనసు అలజడిని తగ్గించి లోపల సమతుల్యాన్ని కోరే దశ. మనసు శాంతిగా ఉండడం అంటే సమస్యలు లేకపోవడం కాదు. సమస్యలు ఉన్నప్పటికీ మన స్పందన సమతుల్యంగా ఉండడం. ఈ రోజుల్లో మీకిదే పాఠం గర్పపడుతుంది. కొన్నిసార్లు చిన్న విషయాలపై కూడా ఆందోళన కలగవచ్చు. కాని అదే సమయంలో ఆ ఆందోళనను పరిశీలించే అవగాహన కూడా పెరుగుతుంది. ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా క్షణం ఆగి శ్వాసను గమనించడం వంటి చిన్న అలవాట్లు మీ మానసిక స్థిరత్వానికి బలమైన ఆధారమవుతాయి. నిదానంగా ఆలోచించడం, తొందరపడి తీర్పులివ్వకపోవడం, భావోద్వేగాలకు లోనవ్వకుండా విషయాన్ని చూడడం, ఇవి మీకు అంతరంగ శాంతిని కాపాడతాయి. ఈ కాలంలో ముఖ్యంగా మీ ఒంటరి సమయాన్ని విలువైనదిగా మార్చుకోవాలి. కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండటం, ఆలోచనలను గమనించడం, మీలో మీరే మాట్లాడుకోవడం, ఇవి మీ భావోద్వేగ శక్తిని పునరుద్ధరిస్తాయి. ఈ రోజుల్లో పెద్ద విజయాలు కాకపోయినా చిన్న సంతోష క్షణాలు మీకు గాఢమైన తృప్తినివ్వగలవు. మనం చాలాసార్లు పెద్ద లక్ష్యాల కోసం పరుగులు తీస్తూ రోజువారీ జీవితంలోని చిన్న సంతోషాలను గమనించము. కాని ఈ కాలంలో అవే చిన్న విషయాలు మీ మనసుకు సాంత్వనగా మారతాయి. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక చిన్న విజయ అనుభూతి, ఇవి సాధారణంగా అనిపించినా భావోద్వేగంగా మీలో పెద్ద మార్పును కలిగిస్తాయి. ఈ కాలం మీకు కృతజ్ఞతాభావాన్ని నేర్పుతుంది. మనసు సంతోషాన్ని బయట వెతకకుండా ఉన్నదానిలో ఆనందాన్ని కనుగొనే దశ. చిన్న ఆనందాలను గమనించే అలవాటు మీ మానసిక ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. ఇది ఆశావాదాన్ని పెంచుతుంది, భవిష్యత్తుపై నమ్మకాన్ని బలపరుస్తుంది. ఈ కాలంలో అనుకోని వ్యక్తుల ద్వారా సహాయం లేదా మద్దతు లభించే అవకాశముంటుంది. మనం ఊహించని చోటనుంచి వచ్చే సహాయం మనలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది కేవలం బాహ్య సహాయం మాత్రమే కాదు, మనసుకు ధైర్యమిచ్చే సంఘటనలు కూడా ఇందులో భాగమే. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సహాయం లభించడం అనేది మన బలహీనత సంకేతం కాదు. అది సమాజంలో మన స్థానాన్ని, మన సంబంధాల విలువను ప్రతిబింబిస్తుంది. సరైన సమయంలో వచ్చిన మద్దతు జీవితాన్ని కొత్త దిశలోకి మళ్లించగలదు. ఈ సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేయగలిగితే అది మీ కర్మబలాన్ని పెంచుతుంది. పరస్పర మద్దతు జీవన సంబంధాలను మరింత గాఢంగా చేస్తుంది. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే దశగా అనిపించవచ్చు. కొన్నిసార్లు పనులు ఆలస్యమవడం, ఆశించిన ఫలితాలు వెంటనే రాకపోవడం, ఇతరుల ప్రవర్తన నిరాశ కలిగించడం, ఇవి సహజంగా ఎదురయ్యే అవకాశాలు. సహనమంటే నిష్క్రియ కాదు. పరిస్థితులు అనుకూలం కాకపోయినా మనసును స్థిరంగా ఉంచి ముందుకు సాగడం. మీరు ఈ దశలో నేర్చుకునే గొప్ప పాఠం ఇదే. కష్టాలు శాశ్వతం కావు, కాని వాటిని ఎదుర్కొనే మన ధోరణి మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకుండా సమయాన్ని మిత్రుడిగా చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వేచి చూడడం కూడా ఒక సమర్థమైన చర్య. ఈ కాలం ముగిసే సమయానికి మీరు మీలో ఉన్న సహనశక్తిని కొత్తగా గుర్తిస్తారు. ఇదే మీ వ్యక్తిత్వ వికాసానికి బలమైన ఆధారం అవుతుంది. ఈ కాలంలో గ్రహస్థితులు మీ బయటి పరిస్థితుల కన్నా మీ అంతర్ముఖ ఆలోచనలపై ఎక్కువ ప్రభావం చూపే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
సాధారణంగా మనం గ్రహ ప్రభావం అంటే సంఘటనలు, లాభాలు, నష్టాలు మాత్రమే అనుకుంటాం. కానీ కొన్నిసార్లు గ్రహాలు మనసు లోపల నడిచే భావజాలాన్ని మెల్లగా మార్చడం ద్వారా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ 4 రోజుల్లో అదే తరహా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు చిన్న సందేహం కలగవచ్చు. ఇది ప్రతికూల సంకేతం కాదు. గ్రహాల ప్రభావం వల్ల మనసు తొందరపడకుండా రెండుసార్లు ఆలోచించే విధంగా ప్రవర్తిస్తుంది. మీరొక పని మొదలుపెట్టే ముందు ఇది సరైన దిశనా అనే ప్రశ్న మీలో తలెత్తుతుంది. ఈ స్వీయ ప్రశ్నోత్తర ధోరణి మీకు భవిష్యత్తులో పొరపాట్లను తగ్గించే సాధనంగా మారుతుంది. ఈ రోజుల్లో బాహ్యంగా పెద్ద మార్పులు కనిపించకపోయినా మీ ఆలోచనా విధానం లోపల నిశ్శబ్దంగా మారుతూ ఉంటుంది. గతంలో మీకు ముఖ్యంగా అనిపించిన విషయాలు కొంత తక్కువ ప్రాధాన్యంగా అనిపించవచ్చు. అలాగే ముందు నిర్లక్ష్యం చేసిన అంశాలు ఒక్కసారిగా ముఖ్యంగా అనిపించవచ్చు. ఇది గ్రహచలనం మనసు ప్రాధాన్యతల్ని పునఃవ్యవస్థీకరించే సంకేతం. అలాగే మీ పరిసరాల్లోని వ్యక్తుల ప్రవర్తన మీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సాధారణంగా మీరు పట్టించుకోని మాటలు కూడా ఈ సమయంలో మీలో ఎక్కువగా ప్రతిధ్వనించవచ్చు. కాబట్టి భావోద్వేగ స్పందనకు ముందుగా వివేకంతో స్పందించడం ఎంతో అవసరం. ఈ కాలంలో ఎదురయ్యే చిన్న ఆటుపోట్లు మీకు వ్యక్తిగతంగా గట్టిగా అనిపించవచ్చు. అయితే ప్రతి ఆటుపోటు నిజంగా నష్టాన్ని సూచించదు. కొన్నిసార్లు అవి మన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే సాధనాలుగా ఉంటాయి. ఒకరి మాట, ఒకరి ప్రవర్తన లేదా ఒక చిన్న సంఘటన మీకు అవమానంగా అనిపించినా అది మీ విలువను తగ్గించదు. మన జీవితంలో ఎదురయ్యే అవమాన భావనలలో చాలా భాగం మన మనసు రూపొందించుకున్న అర్థాల వల్లే ఏర్పడుతుంది. ఒకరు మాట్లాడిన తీరు, ఒకరు చూపిన నిర్లక్ష్యం ఇవి చాలాసార్లు వారి పరిస్థితుల ప్రతిబింబం మాత్రమే. కానీ మనం వాటిని వ్యక్తిగత దాడిగా భావిస్తాం. ఈ రోజుల్లో మీరు ఈ భేదాన్ని స్పష్టంగా గుర్తిస్తే మీ మానసిక శక్తి నిలకడగా ఉంటుంది. ఎవరైనా మీ భావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని స్పందిస్తే సమస్యలు సులభంగా చల్లారిపోతాయి. భావోద్వేగం తగ్గిన తర్వాత ఇచ్చే స్పందనలో స్పష్టత ఉంటుంది. మీరు ఎవరో ఒకరి అంగీకారంతో కాదు, మీ అంతరంగ స్థిరత్వంతో విలువైన వ్యక్తి అవుతారు. ఈ అవగాహన ఈ 4 రోజులలో మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అవమానం అనిపించే ప్రతి సంఘటనలో ఒక అంతర్గత బలం దాగి ఉంటుంది. మీరు శాంతిగా నిలబడిన ప్రతి సందర్భం మీ వ్యక్తిత్వానికి అజ్ఞాతంగా దృఢత్వాన్ని జోడిస్తుంది. కాలక్రమంలో ఇవే అనుభవాలు మిన్ను ఇతరులపై ఆధారపడని స్థితికి తీసుకెళ్తాయి. ఈ కాలంలో కుటుంబ సంబంధాలలో మాటల స్పష్టత ఎంతో ముఖ్యం. చిన్న అపార్థాలు కూడా పెద్ద భావోద్వేగాలకు దారితీసే అవకాశం ఉంటుంది. సమస్యలు చాలా పెద్దవి కాకపోయినా వాటి ప్రభావం మనసుపై ఎక్కువగా అనిపించవచ్చు. సంబంధాలలో ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం ప్రతి ఒక్కరి దృష్టికోణం భిన్నంగా ఉంటుంది. మనం సరైనదిగా భావించిన విషయం మరొకరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. కాబట్టి మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు స్వరంలో మృదుత్వం అవసరం. ఈ రోజుల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చర్చల్లో ఓపికతో వినడం చాలా ప్రయోజనకరం. చాలాసార్లు సమస్యల పరిష్కారం మనం చెప్పే మాటల్లో కాదు, మనం వినే తీరులో ఉంటుంది. ఒకరి భావాన్ని పూర్తిగా వినడం ద్వారా వివాదం సగం తగ్గిపోతుంది. సమాజంలో కూడా కొంత విమర్శాత్మక దృష్టి మీపై ఉండొచ్చు. కానీ ప్రతి విమర్శను వ్యక్తిగతంగా తీసుకోవడం అవసరం లేదు. కొన్నిసార్లు అది సాధారణ వ్యాఖ్య మాత్రమే. మీ లక్ష్యాలు స్పష్టంగా ఉంటే బయటి అభిప్రాయాలు మీ దిశను మార్చలేవు. విభేదాలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన ఆచరణ సమస్యపై కాకుండా పరిష్కారంపై దృష్టి పెట్టడం. ఎవరు తప్పు చేశారు అన్నదానికన్నా సమస్య ఎలా చల్లారాలి అన్నదానిపై ఆలోచిస్తే సంబంధాలు నిలకడగా ఉంటాయి. ఈ సమయంలో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు మెల్లగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది తప్పనిసరిగా మతపరమైన సాధనలకు మాత్రమే పరిమితం కాదు. జీవితం యొక్క అర్థం, మనసు యొక్క స్వభావం, క్షణిక సమస్యల అసలు పరిమాణం వంటి ప్రశ్నలు మీలో ఉద్భవించవచ్చు. ధ్యానం, నిశ్శబ్దంలో కొన్ని క్షణాలు గడపడం, స్వీయ పరిశీలన ఇవి మీ ఆలోచనల్ని సమతుల్యం చేస్తాయి. సమస్యలు పూర్తిగా తొలగిపోకపోయినా వాటిని చూసే మీ దృష్టి మారుతుంది. ఈ మార్పే అసలు శక్తి. ఆధ్యాత్మిక దృష్టి మీకొక స్థిరత్వాన్నిస్తుంది. బాహ్యంగా మారే పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా లోపల ప్రశాంతత ఉంటే మీరు సమర్థంగా స్పందించగలుగుతారు. ఈ కాలం అదే సాధనకు అనుకూలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో అతివేగ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా పెద్ద పెట్టుబడులు, అప్పులు, హఠాత్ ఖర్చులు ఇవి కొంత ఆలోచన తర్వాత మాత్రమే చెయ్యాలి. గ్రహస్థితులు ఈ సమయంలో జాగ్రత్త ధోరణిని సూచిస్తున్నాయి.
ఆర్థిక ఒత్తిడి అనిపించినప్పుడు ఒక ముఖ్యమైన విధానం ఖర్చుల స్పష్టమైన అవగాహన. మనకు నిజంగా అవసరమైనవి, తాత్కాలిక కోరికలు, ఈ రెండింటి మధ్య భేదాన్ని గుర్తించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. పెద్ద లాభాల కన్నా చిన్న స్థిర ఆదాయం, నియంత్రిత ఖర్చు, అనవసర రిస్కుల నివారణ ఇవే ఈ కాలంలో సురక్షిత మార్గాలు. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనసు భయంతో స్పందిస్తుంది. కాని భయం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుదారులు చూపుతాయి. కాబట్టి శాంతిగా విశ్లేషించి ముందుకు సాగడం అవసరం. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం తాత్కాలిక ఒత్తిడి శాశ్వత స్థితి కాదు. సమయపూర్వక నియంత్రణ, వివేకంతో నిర్వహణ ద్వారా పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మిథునరాశివారికి ఈ దశలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. జీవితంలో కొన్నిసార్లు అన్నీ ఒకేసారి విరుద్ధంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మన ప్రయత్నాలు ఫలించకపోవడం, అనుకోని ఆటంకాలు రావడం, మనపై అపార్థాలు ఏర్పడడం ఇవన్నీ ఒకే కాలంలో కనిపిస్తాయి. అయితే గ్రహచలనం ఒక కీలక సత్యాన్ని తెలియజేస్తుంది. మార్పనేది నిశ్శబ్దంగా మొదలవుతుంది. మీకు అనుకూలంగా మార్పు వచ్చే ముందు చిన్న సంకేతాలు కనిపిస్తాయి. మొదట్లో పెద్ద ఫలితాలు కాకపోయినా ఒత్తిడి తగ్గడం, మనసు స్పష్టంగా ఆలోచించడం, కొన్ని సమస్యలు సహజంగా చల్లారడం వంటి పరిణామాలు కనిపిస్తాయి. ఇవి కాలం మీ వైపు మళ్లుతున్న సంకేతాలు. ప్రతికూలతను ఎదుర్కొనే సమయంలో మనసు సాధారణంగా రెండు మార్గాలలో ఒకదాన్ని ఎంచుకుంటుంది. ఒకటి భయంతో వెనక్కి తగ్గడం, రెండోది సహనంతో నిలబడడం. ఈ కాలం మీకు రెండో మార్గాన్ని సూచిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు మారే దశలో ఓపికే మీకు అతిపెద్ద ఆయుధం. కొన్నిసార్లు మనం నష్టంగా భావించిన సంఘటనలే భవిష్యత్తులో రక్షణగా మారతాయి. ఆలస్యమైన పని, విఫలమైన ప్రణాళిక, దూరమైన సంబంధం ఇవన్నీ తరువాత సరైన దిశకు నడిపించే శక్తిగా మారవచ్చు. ఈ దశలో మీ ధోరణి చాలా కీలకం. పరిస్థితులు మారుతున్నాయనే అవగాహనతో ముందుకు సాగితే మీలో నమ్మకం పెరుగుతుంది. అదే నమ్మకం భవిష్యత్తు నిర్ణయాలలో స్పష్టతనిస్తుంది. ఆశ్రయమనేది కేవలం భౌతిక సహాయం మాత్రమే కాదు. భావోద్వేగంగా, మానసికంగా, సంబంధాల రూపంలో లభించే మద్దతు కూడా ఆశ్రయమే. ఈ కాలంలో మీకొక రక్షణ భావన కలగవచ్చు. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో కూడా కావచ్చు. మన జీవితంలో కొన్ని దశలుంటాయి మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపించే సమయం. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా అపారమైన శక్తిగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మీకు అలాంటి అనుభవాలు సంభవించే సూచనలు ఉంటాయి. ఆశ్రయం లభించినప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం కృతజ్ఞత. సహాయం చిన్నదైనా అది మీ ప్రయాణంలో ఒక కీలక మలుపు కావచ్చు. సహాయం లభించిన సందర్భాన్ని గౌరవించడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. ఇంకా ఒక గమనిక, ఆశ్రయమనేది బయటనుంచి మాత్రమే రావాలని లేదు. కొన్నిసార్లు మనలోని ధైర్యం, మనలోని స్పష్టత కూడా ఆశ్రయమే. సమస్యల మధ్య నిలబడే మనోబలం, నిర్ణయాలలో నిలకడ ఇవన్నీ అంతర్గత రక్షణగా పనిచేస్తాయి. ఈ కాలంలో మీకొక భరోసా కలగవచ్చు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా మీరు పూర్తిగా ఒంటరిగా లేరు. ఇదే భావన మీలో కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది. బంగారు కాలమనేది ఒక్కసారిగా పెద్ద విజయాల రూపంలోనే కనిపించదు. ముందుగా చిన్న మార్పుల రూపంలో మొదలవుతుంది. ఆలోచనలో స్పష్టత, నిర్ణయాలలో ధైర్యం, సంబంధాలలో సమతుల్యం ఇవన్నీ ఆ దశకు సంకేతాలు. ఈ కాలంలో మీకు కొన్ని విషయాలు సులభంగా సాగే అనుభవం కలగవచ్చు. గతంలో క్లిష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు కొంత తేలికగా అనిపించవచ్చు. ఇది కాలం మార్పు యొక్క ప్రారంభ సంకేతం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం తొందరపడకపోవడం. బంగారు కాలం ప్రారంభంలో మనసు ఉత్సాహంతో అతివేగ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటుంది. కాని ఈ దశలో స్థిరత్వం అత్యంత ముఖ్యం. ప్రతి అవకాశాన్ని విశ్లేషించి ముందుకు సాగాలి. మీ బలాలు, మీ పరిమితులు, మీ లక్ష్యాలు ఇవన్నీ స్పష్టంగా గుర్తించడం ద్వారా మీరు ఈ కాలాన్ని సమర్థంగా వినియోగించగలుగుతారు. బంగారు కాలమంటే కేవలం లాభాల సమయం కాదు. అది వ్యక్తిత్వ వికాసానికి, జీవన దిశకు, అంతర్గత ప్రశాంతతకు దారితీసే దశ. ఈ కాలంలో మీకు వ్యక్తిగత లక్షణాలు స్పష్టంగా ప్రతిబింబించే సందర్భాలు రావచ్చు. ప్రతి మనిషిలో మంచి, చెడు లక్షణాలు సహజంగా ఉంటాయి. కాని కాల ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు ముందుకు వస్తాయి. మీ బలమైన లక్షణాలు చురుకుతనం, ఆలోచనా సామర్థ్యం, అనుకూలత. అయితే కొన్ని సందర్భాల్లో అధిక ఆలోచన, సందేహ ధోరణి, భావోద్వేగ అస్థిరతం కూడా కనిపించవచ్చు. ఈ దశలో ముఖ్యంగా అవసరమైనది సమతుల్యం. మీ ప్రతిస్పందనలో స్పష్టత, మాటలలో మృదుత్వం, నిర్ణయాలలో స్థిరత్వం
ఇవి మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తాయి. అలాగే చిన్న విషయాలపై అతిస్పందన తగ్గించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యక్తిగత వికాసమనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ కాలం మీలో ఆ అవగాహనను బలపరుస్తుంది. మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ అలవాట్లు ఇవన్నీ మీ భవిష్యత్తును నిర్మించే మూలాలు. వ్యక్తిగత జీవితమనేది బాహ్య విజయాల కన్నా లోపల అనుభూతులపై ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో మీకు మీ జీవిత దిశపై కొన్ని లోతైన ఆలోచనలు కలగవచ్చు. మీరు చేస్తున్న పనులు, మీరు అనుసరిస్తున్న మార్గం, మీరు కాపాడుతున్న సంబంధాలు ఇవన్నీ మీలో ప్రశ్నలను రేకెత్తించవచ్చు. ఇది అయోమయం కాదు, ఇది స్పష్టతకు ముందున్న దశ. మనసు లోపల ప్రశ్నలు ఉద్భవించడం ద్వారా నిజమైన ప్రాధాన్యతలు బయటపడతాయి. మీరు నిజంగా కోరేది ఏమిటి, మీరు విడిచిపెట్టవలసినది ఏమిటి అనే అవగాహన కలుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా అవసరమైనది స్వీయ నిజాయితీ. ఇతరుల అంచనాల కన్నా మీ అంతరంగ ధ్వనిని వినడం. మీకు శాంతి ఇచ్చే మార్గాలే మీకు సరైనవి. వ్యక్తిగత జీవితంలో చిన్న మార్పులు కూడా గాఢమైన ప్రభావం చూపగలవు. అలవాట్లలో మార్పు, ఆలోచనలో మార్పు, సమయ నిర్వహణలో మార్పు ఇవన్నీ మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ కాలం మీకొక ముఖ్యమైన సందేశమిస్తుంది. జీవితం యొక్క స్థిరత్వం బయట పరిస్థితుల వల్ల కాదు, మన అంతర్గత సమతుల్యం వల్ల ఏర్పడుతుంది. మిథున రాశివారికి ఈ 4 రోజుల సమయంలో విద్యా సంబంధిత సమస్యలు మీను నిరాశకు గురిచేసే అవకాశముంది. పరీక్షలు, ప్రాజెక్టులు, గమనించి వ్యవహరించాల్సిన విషయాలు ఇవన్నీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అయితే ఈ దశలో మీ విద్యా జీవితంలో మార్పులను ఎదుర్కొనే ధైర్యం మరియు అశాంతి సమయంలో సామర్థ్యంతో ముందుకు వెళ్లడం అవసరం. మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతుంది. మీకు ఈ కాలంలో అధిక గమనిక మరియు సమయం ప్రణాళికా నైపుణ్యం కావచ్చు. కొన్నిసార్లు గొప్ప అవకాశాలు చిన్న జాగ్రత్తలతో వచ్చే అవకాశాలు. సరికొత్త ప్రాజెక్టు లేదా పరీక్షకు సిద్ధం కావడానికి మీరు ఎంత సమయం పట్టినా మీ విజయం ఈ సమయ పద్ధతులను అంగీకరించడం వల్ల లభిస్తుంది. మీరు విశ్వసించగల విషయాలు ఏమిటి? మీ సామర్థ్యాలను గుర్తించడం. మీకు సరైన సమయం వచ్చినప్పుడు మీ ఉత్సాహం రెండింతలు మారుతుంది. ఇక ఒక ముఖ్యమైన అంశం, వివిధ గమ్యం వైపు మీరు హామీ ఇచ్చే ప్రతిస్పందనలో నిలకడ అవసరం. దశలో ఉండే జయము మీ లక్ష్యాలకు మోపువేడి వంటిది. ప్రేమ సంబంధాలు ఎప్పుడూ నమ్మకాన్ని, మానసిక ప్రశాంతతను కలిగి ఉండాలి. ఈ కాలంలో మీకు ప్రేమ సంబంధాలలో అర్థవంతమైన మార్పులు చోటుచేసుకోవచ్చు. రహస్యంగా భావించిన చింతనలను మీ భాగస్వామితో నేరుగా చెప్పడం ఒక పరిష్కారం కావచ్చు. కొన్నిసార్లు ఒక సూటిగా మాట్లాడడం అనేది సమస్యను పరిష్కరించడానికి అత్యంత ముఖ్యమవుతుంది. మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న అభిప్రాయాల తేడాలు కూడా పెద్ద అపార్థాలకు మారవచ్చు. ఇందులోని ప్రధాన అంశం సున్నితమైన సంబంధాలను ప్రశ్నించడం కాదు, వారితో సరైన అంగీకారంతో జరిపే చర్చలు. ఇది అడ్డుపడకుండా మీ ప్రేమను కొత్త ప్రస్థానంలోకి మళ్లించగలుగుతుంది. వివరించాల్సిన మరో ముఖ్యాంశం మీ సొంత విలువను గుర్తించడం. మీరు ప్రేమిస్తే ఒకే విధంగా మీ సొంత అవసరాలు, మీ మనసులోని అభిప్రాయాలను కూడా గుర్తించడం అవసరం. మీ భాగస్వామితో మీరు శాంతిగా ఉండేంతవరకు ఆ సంభాషణ ఎప్పటికీ సరైన దిశలో ఉంటుంది. వివాహం అనేది ఇద్దరి మధ్య నమ్మకం, అంగీకారం మరియు సమర్పణ కలయిక. ఈ కాలంలో వివాహ సంబంధాలలో చిన్న విభేదాలు, సందేహాలు మీను బాధించగలవు. ఈ దశలో మీరు అంగీకారం ఇవ్వడం, ఒకరి అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యమైన అంశంగా మారుతుంది. మీరు ఎదుర్కొనే వివాహ సమస్యలను పరిష్కరించడానికి మీ భాగస్వామితో అంగీకారాన్ని కనుగొనడం ఎంతో ముఖ్యమైనది. కేవలం అంగీకరించడం మాత్రమే కాదు, ప్రతిస్పందనను వినడం కూడా సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ సమయంలో ఒకరి అంగీకారానికి మాత్రమే కాకుండా సమస్యలను స్వతంత్రంగా చర్చించండి. అలా చేస్తే వ్యవహారాలలో స్పష్టత వర్ధించడమే కాక సంబంధాలు బలపడతాయి. అభిప్రాయాలను, భావనలను పంచుకునే ప్రక్రియలో సహనం, ఓపిక, పరస్పర సహనం గమనించండి. సమస్యలను ప్రతిస్పందించి పరిష్కరించే మార్గాలు వీలైనంత సహజంగా, సహనంగా ఉండాలి. సంతోషంగా కలిసి జీవించగలిగే విధానాలను ప్రయోగించాలి. ఈ 4 రోజుల కాలంలో ఆర్థిక సంబంధిత సమస్యలు గమనించడం, ఖర్చులను నిఖార్సుగా పరిశీలించడం ముఖ్యమైన అంశమవుతుంది. మీరు పెద్ద పెట్టుబడులు చేసే సమయంలో స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఈ కాలంలో తొందరపడి చర్యలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి ఒక్క ఆర్థిక నిర్ణయాన్ని విస్తృతంగా పరిశీలించి జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఏ ఆర్థిక నిర్ణయాన్ని తీసుకున్నా మీ ఆర్థిక భద్రతకు హానికరం కాబోలు అనే దృక్పథం ఉండాలి. ఖర్చులను తగ్గించడం, అతి ప్రాముఖ్యత ఉన్న అవసరాలే కాకుండా ఇతర లావాదేవీలపై ఖర్చు పెట్టకుండా ఉండడం ద్వారా మీ ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచుకోవచ్చు.
ఇంకా ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించడం మంచిది. చిన్న పెట్టుబడులు, పొట్టి సమయాల్లో లాభాలిచ్చే ఆలోచనలు ఇలాగే సుస్థిరంగా ఆర్థిక భద్రతను పెంచుతాయి. ఇది కేవలం ఒక్కొక్క భాగానికి కాదు, మొత్తం ఆర్థిక పరిపాలనకే దోహదపడుతుంది. క్రమంగా అలవాటుగా నిర్వహణ మొదలైనప్పుడే మీ ఆర్థిక నష్టాలు తగ్గిపోతాయి. కాబట్టి ఈ దశలో మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం, మీరు నడిపే ఆర్థిక వ్యూహం ఒక సుస్థిర మార్గంలో ఉంటుంది. ఈ 4 రోజులలో మీరు ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభిస్తే ఆ సమస్యల పరిష్కారాన్ని మరింత వేగంగా పొందవచ్చు. జ్యోతిష్య పరిష్కారాలు, ఇతర ఆధ్యాత్మిక సాధనాలు మీకు శాంతి, దృఢత్వం మరియు శక్తినివ్వగలవు. కొన్ని చిన్న దైవ పూజలు, శ్లోకాలు, మంత్రాలు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా చెప్పడం ఇవి మీ జ్యోతిష్య పరిష్కారాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ సమయంలో ముఖ్యమైన పరిష్కారం మీ ధ్యానం, పూజా విధానాలు. మీరు ప్రతిరోజూ ప్రామాణిక శ్లోకాలను జపిస్తే ఆధ్యాత్మిక శక్తి మీకొక మక్కువగా మారుతుంది. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన మంత్రాలు, యంత్రాలు ఇవి మనసును శాంతియుత స్థితిలో ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మీ సమస్యలకు సంబంధించిన గ్రహ సంబంధిత పరిష్కారాలను జ్యోతిష్య పద్ధతిలో నేర్చుకుని మీ జీవితంలో దారితీయండి. ఓం నమఃశివాయ, ఓం సూర్యాయ నమః వంటి మంత్రాలు ప్రతిరోజూ మీ వ్యక్తిగత బలం పెరిగే దారిని చూపిస్తుంది. ఇవి మాత్రమే కాదు, కొన్ని వైద్య సూచనలతో సమన్వయం కూడా మీ శరీరానికి, మనసునికి ఉపకరిస్తుంది. ఈ దశలో మీరు జీవితం యొక్క అనేక కోణాలలో మార్పును చూడగలుగుతారు. ఆధ్యాత్మిక సహాయం, జ్యోతిష్య పరిష్కారాలు ఇవన్నీ మీకు శాంతినిచ్చే మార్గమవుతాయి. ఈరోజు రాశి ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కు మీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి విశ్వాసం, మీ మద్దతే ఈ ప్రయాణానికి నిజమైన బలం. ఈ వీడియో మీకు కొద్దిపాటి మార్గదర్శకత్వం ఇచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అవసరమై ఉండొచ్చు. మీ ఒక్క షేర్ వారికి వెలుగునివ్వగలదు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో మీ జీవితానికి ఉపయోగపడే జ్యోతిష్య, ఆధ్యాత్మిక విశ్లేషణలు, పరిష్కారాలు నిరంతరం అందిస్తూనే ఉంటాం. మీ భక్తిని, మీ సానుకూల శక్తిని తెలియజేస్తూ కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పక రాయండి. మీ ప్రతిస్పందన మాకు ప్రేరణ. ఇంతవరకు ప్రేమగా చూసినందుకు ధన్యవాదాలు. మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని మనసారా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.